నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. రహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. అక్షయ పుణ్యము. ఓం శాంతి. మురళీ డేట్ 6/11/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పూర్తిగా తీరంపై నిల్చొని ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రశ్న: ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచల్ అడోల్గా అంటే స్థిరంగా తయారవుతుంది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. గతం గతః. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరాదు. ముందుకు సాగిపోతూ ఉండాలి. సదా ఒక్కరి వైపు చూస్తూ ఉంటే స్థితి అచల్ అడోల్గా తయారవుతుంది. మీరిప్పుడు కలియుగపు హద్దుని వదిలేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు చూస్తారు? గతాన్ని ఎందుకు ఆలోచిస్తారు? బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్ళరాదు. ఇదే సూక్ష్మమైన చదువు. ఓం శాంతి. రోజులు మారుతూ ఉంటాయి. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించండి. సత్యయుగం మొదలుకొని సమయం గడిచిపోతూ ఇప్పుడు కలియుగంలో కూడా చిట్ట చివరిలో నిల్చొని ఉన్నారు. ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల చక్రము ఒక మోడల్ వంటిది. సృష్టి చాలా పొడవు వెడల్పు గలది. దాని నమూనా రూపాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఇప్పుడు ఈ కలియుగపు పూర్తి అవ్వనున్నదని తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసింది. కాబట్టి పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యయుగం నుండి ప్రారంభించి చక్రం తిరిగి కలియుగ అంతం
చిట్ట చివరిలోకి వచ్చి నిల్చోవాలి. టిక్ టిక్ మని అంటూ ఉంటుంది. డ్రామా తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక ఎంత లెక్క మిగిలి ఉంటుంది? కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇంతకుముందు తెలియదు. చిట్ట చివరిలో కొన మిగిలి ఉందని తండ్రి అర్థం చేయించారు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడిక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది. మనం సత్యయుగం నుండి మొదలుకొని చక్రంలో తిరుగుతూ ఇప్పుడు కలియుగ అంతిమంలో వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. వచ్చే గేటు, వెళ్ళే గేటు వేరువేరుగా ఉంటాయి కదా. ఇది కూడా అలాంటిదే. ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉందని పిల్లలు అర్థం చేయించాలి. ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. ఇప్పుడు మనం చివర్లో నిల్చొని ఉన్నాము. సమయం చాలా కొద్దిగా మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచంపై మమత్వాన్ని తొలగించాలి. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అర్థం చేయించే విధానం చాలా సహజమైనది, లభిస్తూ ఉంది. దీన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు కలియుగంలో లేరు. మీరు ఈ హద్దును వదిలేయాలి. మళ్ళీ ఆ వైపు వారినందుకు గుర్తు చేసుకుంటారు. పాత ప్రపంచాన్ని వదిలేశారు. మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. మళ్ళీ వెనక్కు ఎందుకు తిరిగి చూడాలి? బుద్ధి యోగాన్ని వికారి ప్రపంచంతో ఎందుకు జోడించాలి? ఇది చాలా సూక్ష్మమైన విషయాలు. కొంతమంది రూపాయిలో అణా అంత కూడా అర్థం చేసుకోరని బాబాకి తెలుసు. వింటారు, మరిచిపోతారు. మీరు వెనుక వైపుకి చూడరాదు. బుద్ధిని ఉపయోగించాలి కదా. మనం దూరంగా వచ్చేసాము. మళ్ళీ వెనక్కి ఎందుకు చూడాలి? గతం గతః. ఇంత చాలా సూక్ష్మమైన విషయాలను అర్థం చేయిస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. అయినా పిల్లలు భుజాలెందుకు వెనుకకు వేలాడుతున్నాయి? కలియుగం వైపు తగులుకొని ఉన్నాయి. భుజాలను ఇటువైపు తిప్పమని తండ్రి అంటూ ఉన్నారు. ఈ పాత ప్రపంచం మీకు పనికి వచ్చేదేమీ లేదు. బాబా మీకు పాత ప్రపంచంపై వైరాగ్యం తెప్పిస్తారు. కొత్త ప్రపంచం సన్ముఖంలో నిల్చొని ఉంది. పాత ప్రపంచంపై వైరాగ్యం రావాలి. ఇలాంటి స్థితి మాకు ఉందా? ప్రశ్నించుకోండి. గతం గతః అని తండ్రి చెప్తూ ఉన్నారు. గతించిన దానిని గురించి ఆలోచించకండి. పాత ప్రపంచంపై ఏ విధమైన ఆశను ఉంచుకోకండి. ఇప్పుడు ఒకటే ఉన్నతమైన ఆశ ఉంచుకోవాలి. మనము సుఖధామానికి వెళ్ళాలి. బుద్ధిలో సుఖధామమే గుర్తుండాలి. వెనక్కి ఎందుకు తిరిగి చూస్తారు? అనేక మంది తమ వీపును వెనుక వైపుకి తిప్పుతారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. పురాతన ప్రపంచం నుండి ఆవలి తీరానికి చేరుకున్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఎక్కడా నిల్చోరాదు, ఎక్కడా చూడరాదు. గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోరాదు. ముందు సాగిపోతూ ఉండండి. వెనక్కి చూడకండి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఒకే వైపు చూస్తూ ఉండండి. అప్పుడే అచల్ అడోలమైన స్థిరమైన స్థితి ఉంటుంది. ఆ వైపు చూస్తూ ఉంటే పురాతన ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు. నెంబరుగారుగా ఉన్నారు కదా. ఈరోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు. రేపు చూస్తే కింద పడిపోతారు. మనస్సు ఒక్కసారిగా తొలగిపోయి ఉంటుంది. మురళి వినేందుకు కూడా మనస్సు రాని విధంగా గ్రచారం కూర్చుండిపోతుంది. ఇలా అవుతుంది కదా. ఆలోచించండి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరిప్పుడు సంగమ యుగంలో నిల్చొని ఉన్నారు. మీ ముఖం ముందుకే ఉండాలి. ముందున్నది కొత్త ప్రపంచం. అప్పుడే సంతోషం కలుగుతుంది. ఇప్పుడిక మార్గంలో చిట్ట చివరి భాగాన్ని చేరుకున్నారు. వేరే దేశానికి వెళ్ళి
వాపస్సు వచ్చేటప్పుడు ఎలాగైతే మన దేశపు వృక్షాలు కనిపిస్తున్నాయని దగ్గరికి వచ్చేసామని శబ్దం చేస్తే అక్కడి వారు వెంటనే వినగలరని అంటారు కదా, అంత దగ్గరకు వచ్చేశారు. గుర్తు చేసుకుంటే దేవతలు వచ్చేస్తారు. ఇంతకుముందు అలా గుర్తు వచ్చేవాళ్ళు కాదు. సూక్ష్మవతనంలో అత్తవారింటి వారెవరైనా వచ్చేసేవారా? ఇప్పుడు తల్లిగారింటి వారు అత్తవారింటితో వెళ్ళి కలుస్తారు. అయినా పిల్లలు నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉంటారు. బుద్ధి యోగం వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీ అందరికీ ఇది అంతిమ జన్మ, మీరు వెనక్కి తిరగరాదు. ఇప్పుడు దాటుకొని ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి. మృత్యువు కూడా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక కేవలం ఒక అడుగు వేయడమే మిగిలి ఉంది. నావ తీరానికి చేరుకున్నప్పుడు నావలో నుండి ఆ తీరానికి అడుగు వేయాల్సి వస్తుంది కదా. పిల్లలు, మీరు తీరంలో నిల్చోవాలి. ఆత్మలు తమ స్వీట్ హోమ్కు వెళ్తాయని మీ బుద్ధిలో ఉన్నది. ఇది గుర్తుకుంచుకున్న సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని అచల్ అడోలుగా తయారు చేస్తుంది. ఇదే విచారసాగరమతనం చేస్తూ ఉండాలి. ఇది బుద్ధికి చెందిన విషయం. ఆత్మ అయిన మనము ఆ వైపుకు వెళ్తూ ఉన్నాము. ఇక చిట్ట చివరి భాగానికి చేరుకున్నాము. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఇది కూడా మర్చిపోతారు. చార్టు వ్రాయడం కూడా మర్చిపోతారు. మీ హృదయంపై చెయ్యి వేసుకొని బాబా చెప్తూ ఉన్నట్లు భావిస్తున్నానా? యాత్రలో పూర్తి అంతిమ భాగానికి చేరుకున్నానా? అలాంటి అవస్థ నాకు ఉన్నదా? బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే ఉండాలి. స్మృతి యాత్ర చేయడం భిన్న భిన్న ప్రకారాలుగా బాబా నేర్పిస్తూ ఉంటారు. ఈ స్మృతి యాత్రలోనే లీనమై ఉండాలి. ఇక చాలు, నేనిప్పుడు తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నవన్నీ అసత్య సంబంధాలే. సత్యమైనది సత్యయుగ సంబంధము. నేను ఎక్కడ నిల్చుకొని ఉన్నాను, స్వయాన్ని చూసుకోండి. సత్యయుగం మొదలుకొని బుద్ధి ద్వారా ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి. మీరు స్వదర్శన చక్రధారులు కదా. సత్యయుగం మొదలుకొని చక్రంలో తిరుగుతూ చివరిలో నిల్చొని ఉన్నారు. చివరికి వచ్చేశారు కదా. కొందరు సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. 5-10 నిమిషాలు కూడా స్మృతి చెయ్యరు. రోజంతా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. కానీ అలా ఎవ్వరూ లేరు. బాబా విభిన్న పద్ధతులు తెలుపుతూ ఉన్నారు. ఇదంతా ఆత్మకు సంబంధించిన విషయమే. మీ బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. బుద్ధిలో ఇది ఎందుకు గుర్తురాదు? ఇప్పుడు మనము తీరంలో చిట్ట చివరన నిల్చొని ఉన్నాము. బుద్ధిలో తీరం ఎందుకు గుర్తుండదు? మనమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము. వెళ్ళి తీరంలో నిల్చొని ఉండండి. పేనువలే నడుస్తూనే ఉండండి. దీనిని ఎందుకు అభ్యాసం చేయరు? చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇది స్వదర్శన చక్రం కదా. బాబా ప్రారంభం నుండి పూర్తి చక్రమంతా అర్థం చేయిస్తూ ఉంటారు. మీ బుద్ధి పూర్తి చక్రమంతా తిరిగి వచ్చి తీరంలో నిలిచిపోవాలి. బాహ్య వాతావరణం జంఝాటమేమీ ఉండరాదు. రోజు రోజుకు పిల్లలు మీరు సైలెన్స్లోకి వెళ్ళాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. పురాతన ప్రపంచం నుంచి తొలగించి కొత్త సంబంధాలతో బుద్ధి యోగాన్ని జోడించండి. యోగము చేయకుంటే పాపమెలా అంతమవుతాయి? ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. దీని నమూనా ఎంత చిన్నది! ఇది 5000 సంవత్సరాల ప్రపంచము. అజ్మీర్లో
స్వర్గము నమూనా ఉంది, కానీ ఎవరికైనా స్వర్గం గుర్తొస్తుందా? స్వర్గం అంటే ఏమిటో వారికేమీ తెలుసు. 40,000 సంవత్సరాల తర్వాత స్వర్గం వస్తుందని భావిస్తారు. ఈ ప్రపంచంలో కార్యవ్యవహారాలు చేస్తూ ఉన్న బుద్ధిలో ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని గుర్తుండాలని బాబా పిల్లలైన మనకు తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడిక మనం వెళ్ళాలి. మనం అంతంలో నిల్చొని ఉన్నాము. అడుగడుగు పేనులాగా మెల్లగా నడుస్తూ ఉండండి. లక్ష్యం ఎంత గొప్పది. తండ్రికి లక్ష్యం గురించి తెలుసు కదా. తండ్రి జతలో దాదా కూడా కలిసే ఉన్నారు. వారు అర్థం చేయిస్తే మరి ఇతడెందుకు అర్థం చేయించలేడు? ఇతడు కూడా వింటున్నాడు కదా. ఇతనేమైనా ఇలాంటి విచారసాగర మంత్రం చేయకుండా ఉంటారా? తండ్రి మీకు విచారసాగర మంత్రం చేసేందుకు పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. బాబా చాలా అంతిమంలో ఉన్నారని కాదు. అరే, ఇతడు తోకవలే తగులుకొనే ఉన్నాడు, మరి చివరిలో ఎలా ఉంటాడు? ఈ విషయాలన్నీ చాలా గుహ్యమైన ధారణ చేయవలసిన విషయాలు. పొరపాటు చేయటం మానేయాలి. బాబా వద్దకు 2 సంవత్సరాల తర్వాత వస్తారు. మేము సమీపంగా తీరంలో చిట్ట చివరన నిల్చున్నామని మీకు గుర్తుంటుందా? ఇప్పుడిక వెళ్ళాలి. ఇలాంటి అవస్థ ఏర్పడితే అంతకంటే ఇంకేం కావాలి? బాబా ఇది కూడా అర్థం చేయించారు. ద్వికిరీటధారులు ఇది కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే, అంతేకాని అక్కడ ఎలాంటి ప్రకాశ కిరీటం ఉండదు. ఇది పవిత్రతకి గుర్తు. ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చిత్రాలలో తప్పకుండా ప్రకాశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారు నిర్వికారులు, సతో ప్రధానమైన వారు. తర్వాత మళ్ళీ రజో తమోలోకి వచ్చేస్తారు. పిల్లలు మీకు జ్ఞానం లభిస్తుంది. అందులో మీరు పూర్తిగా లీనమై ఉండాలి. భలే, ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధి యోగము అక్కడ జోడింపబడి ఉండాలి. వీరితో కూడా సంబంధాన్ని నిభాయించాలి. ఈ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు తప్పకుండా వెలువడతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ముందు వెనుకగా వస్తారు. వెనుక వచ్చేవారు కూడా ముందు వాళ్ళకంటే వేగంగా వెళ్ళిపోతారు. ఇది చివరి వరకు జరుగుతూ ఉంటుంది. వారు పాతవారి కంటే వేగంగా అడుగు ముందుకు వేస్తారు. పరీక్ష అంతా స్మృతి యాత్ర పట్లయే ఉంది. భలే ఆలస్యంగా వచ్చిన స్మృతి యాత్రలో నిమగ్నం అవ్వాలి. మిగిలిన వ్యాపార వ్యవహారాలు అన్నీ వదిలి ఈ యాత్రలోనే కూర్చోవాలి. భోజనం అయ్యాయితే చేయాల్సిందే. మంచి రీతిగా స్మృతిలో ఉంటే అంతకు మించిన ఖుషి ఏదీ లేదు. ఇప్పుడు మనం వెళ్తామని ఒకే లగ్నంలో ఉండాలి. 21 జన్మల రాజ్యభాగ్యము లభిస్తుంది. లాటరీ లభించే వారికి ఖుషి పాదరస మట్టము పెరిగిపోతుంది కదా. మీకు చాలా శ్రమ చేయాలి. దీనినే అంతిమ అమూల్యమైన జీవితం అంటారు. ఈ స్మృతి యాత్రలో చాలా మజా ఉంటుంది. హనుమంతుడు కూడా పురుషార్థం చేస్తూ స్థిరమైపోయాడు కదా. అడవికి నిప్పు అంటుకుంటుంది. రావణ రాజ్యం పూర్తిగా కాలిపోతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद पे गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: వెనక్కి తిరిగి చూడరాదు. ఏ విషయంలో ఆగిపోరాదు. ఒక్క తండ్రి వైపు చూస్తూ
తమ స్థితిని ఏకరసంగా ఉంచుకోవాలి. ఇప్పుడు తీరంలో నిల్చొని ఉన్నామని ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. పొరపాట్లు చేయడం మానేయాలి. తమ స్థితిని తయారు చేసుకునేందుకు గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి. వరదానము: అందరి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే న్యారే ప్యారే నిస్సంకల్ప భవ. ఏ పిల్లలలో న్యారా ప్యారాగా ఉండే గుణము లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉందో, అనగా ఎవరికైతే ఈ వరదానం ప్రాప్తి అయి ఉందో వారు సర్వులకు ప్రియంగా అయిపోతారు. ఎందుకంటే న్యారాపన్ ద్వారా అందరి హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు తమ శక్తిశాలి నిస్సంకల్ప స్థితి లేక శ్రేష్ఠ కర్మల ద్వారా అనేక మంది సేవకు నిమిత్తంగా అవుతారు. అందుకే స్వయం వారు కూడా సంతుష్టంగా ఉంటారు. విదేహీ బాప్ దాదా దేహం యొక్క ఆధారము తీసుకోవలసి వస్తుందో ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. వారికి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగా ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఒక్క బాబా అనే శబ్దమే అన్ని ఖజానాలకు తాళం చెవి. ఈ తాళం చెవిని సదా సంభాళించుకొని ఉంచుకోండి. అవ్యక్త సూచన: ఏ సంస్కారాల టైట్నెస్ లేనప్పుడు సెకండులో శరీరం నుండి వేరుగా అవ్వగలరు. ఎలాగైతే ఏ వస్తువైనా అతికించబడి ఉంటే దానిని ఇప్పేకి కష్టమవుతుందో, తేలికగా ఉంటే సులభంగా వేరుగా విడిపోతారో, అలాగే మీ సంస్కారాలలో కూడా సరళత లేకుంటే అశరీరీ స్థితిని అనుభవం చేయలేరు. అందుకే ఈజీగా మరియు అలర్ట్గా ఉండండి. అచ్చా. ఓం శాంతి. సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతమ్ముపై దృఢ నిశ్చయముతో నడవాలి. అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతమ్ముపై దృఢ నిశ్చయముతో నడవాలి. దృఢ నిశ్చయముతో నడవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమున కెగరాలి. కలియుగమందున
మనసుతో నిశ్చయ బుద్ధితో